ఇది వరకు ముందు వీడియోలు చూసుకున్నట్లయితే పల్లి వేశారు. ఇది ఒరిజినల్ 2.5-3 kg పల్లి వేస్తే మనకు 1 లీటర్ ఆయిల్ అయితే రావడం జరుగుతుంది. అది శుద్ధమైంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇది రియల్ పల్లి, ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి పామాయిల్ మిక్స్ కాకుండా రియల్ పల్లి. చూస్తున్నారు కదా, కింద మడ్డి అనేది కింద కూర్చున్నది. దీన్ని ఇంకా వడగట్టి ఇంకా ఫిల్టర్ చేసి అయితే మనకు సేల్ చేస్తారు. ఓకే, రియల్ పల్లి ఈ విధంగా ఉంటుంది గైస్. చూస్తున్నారు కదా, మనం బయట తీసుకునే పల్లి అయితే బాగా ఫిల్టర్ అయి ఉంటుంది, బట్ దానిలో మనకు దొరకాల్సిన పోషకాలు ఏమి ఉండవు. ఫిల్టర్ రియాక్షన్, దానివల్ల మనకు కొంచెం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనం శుద్ధమైన ఆయిల్ వాడితేనే మనకు హృదయానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. అది సో చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ ఒరిజినల్ పల్లి ఆయిల్. ఈ విధంగా అయితే వాళ్ళు 1 అవర్ వరకు మేకింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ ఆయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన, చాలా యూస్ఫుల్ వీడియో ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది అయితే పల్లి నూనె అయితే తింటున్నారు, బట్ అది ఒరిజినల్ పల్లి నూనె కాదు. ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను. సో ఇది మీరైతే బాటిల్ చూస్తున్నారు కదా, ఇది ఒరిజినల్ పల్లి నూనె. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పల్లి నూనె ఒక్క 1 లీటర్ పల్లి నూనె తయారు చేయడానికి మనకు మినిమం 3 kgల పల్లి అవసరం అవుతుంది. సో 1 లీటర్ 1 kg పల్లి కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ ఉంటుంది. అలాగే 3 kgల కనుక మనం కాస్ట్ వేసుకున్నట్లయితే 420 రూపీస్ అవుతుంది. ఓకేనా, 420 రూపీస్ పల్లి కాస్ట్ అవుతుంది. అలాంటిది మనకు 180 రూపీస్లో ఎలా వీళ్ళు మనకు సప్లై చేస్తారు. సో దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మనం తినే పల్లి నూనె శుద్ధమైనది కాదు, బట్ అందులో కెమికల్ అండ్ పామాయిల్ మిక్స్ చేసి అండ్ 30% ఓన్లీ పల్లి ఆయిల్ మాత్రమే యూజ్ చేసి మనకు మార్కెట్లోకి సేల్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలు అయితే ఉన్నాయి. బట్ నేను ఇక్కడ మనందరికీ అయితే అందరం హెల్దీ అండ్ మంచిగా హెల్దీ ఉండాలంటే డెఫినెట్లీ మనము ప్యూర్ న్యాచురల్ అయితే ఆయిల్ని అయితే వాడాలి. వాడితేనే మనకు హెల్దీగా ఉంటాం. మన లైఫ్ అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ పల్లి ఏ విధంగా మేకింగ్ చేస్తున్నారో మనం చూద్దాము. ఇవి అన్నీ మనం చూస్తున్నట్టు రియల్ పల్లి, ఎటువంటి కెమికల్ కూడా మిక్స్ లేకుండా వీళ్ళు ఇక్కడే మన కళ్ళ ముందే ఈ విధంగా మనకు పల్లి ఆయిల్ అయితే తీసిస్తారు వీళ్ళ దగ్గర. ఇది విధంగా పల్లి ఇది వరకు ముందు వీడియోలు చూసుకున్నట్లయితే పల్లి వేశారు. ఇది ఒరిజినల్ 2.5-3 kg పల్లి వేస్తే మనకు 1 లీటర్ ఆయిల్ అయితే రావడం జరుగుతుంది. అది శుద్ధమైంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇది రియల్ పల్లి, ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి పామాయిల్ మిక్స్ కాకుండా రియల్ పల్లి. చూస్తున్నారు కదా, కింద మడ్డి అనేది కింద కూర్చున్నది. దీన్ని ఇంకా వడగట్టి ఇంకా ఫిల్టర్ చేసి అయితే మనకు సేల్ చేస్తారు. ఓకే, రియల్ పల్లి ఈ విధంగా ఉంటుంది గైస్. చూస్తున్నారు కదా, మనం బయట తీసుకునే పల్లి అయితే బాగా ఫిల్టర్ అయి ఉంటుంది, బట్ దానిలో మనకు దొరకాల్సిన పోషకాలు ఏమి ఉండవు. ఫిల్టర్ రియాక్షన్, దానివల్ల మనకు కొంచెం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనం శుద్ధమైన ఆయిల్ వాడితేనే మనకు హృదయానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. అది సో మనం ఇప్పుడు పల్లి అయితే మేకింగ్ అయితే అవుతుంది. ఇక్కడ పల్లి అని కాకుండా వీళ్ళు కొబ్బరి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల ఆయిల్ అండ్ ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ అయితే మనకు ఆయిల్ అయితే తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పల్లీలు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పట్టించుకోవచ్చు, లేదంటే వీళ్ళ దగ్గర కూడా మన కళ్ళ ముందే పల్లి ఆయిల్ తీసి అయితే మనకు అమ్మడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ అయితే చూద్దాం. ఇది మనం చూస్తున్నాం కదా గైస్, ఇది పల్లి ఇది సన్ఫ్లవర్, ఇది ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్. చూస్తున్నాం కదా ఎలా ఉంది, అదనమాట గైస్. చాలా బాగుంటుంది, ఒరిజినల్ వాడాలి మన ఆయిల్ని. ఓకే, ఇది ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇది ఏం ఆయిల్ అంటే, ఓకే దీనిపైన లేదు, ఇక్కడ కోకోనట్ ఆయిల్ కూడా ఉంది గైస్. సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, చాలా అన్ని నువ్వుల నూనె కూడా ఉంది గైస్. ఇక్కడ ఇది నువ్వుల నూనె అనుకుంటా. ఓకే, ఇది నువ్వుల నూనె. సో చాలా రకాలు ఉన్నాయి గైస్. ఇవన్నీ మనకు ప్యూర్లీ హోమ్ మేడ్, మన ముందు తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా గైస్, ఈ ఆయిల్ వచ్చేసి మనకు పల్లి ఆయిల్. ఇది ఒరిజినల్ ప్యూర్ ఎలా ఉంది అని సైడ్ కంపేర్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఇదే కాకుండా ఇది సన్ఫ్లవర్ ఆయిల్ గైస్. ఇది చూస్తున్నారా, సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. ఓకే, ఇప్పుడు తీస్తున్నాం అది.
కాదు అది కొంచెం వాటర్ తీసు. సో అవి చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ ఒరిజినల్ పల్లి ఆయిల్. ఈ విధంగా అయితే వాళ్ళు 1 అవర్ వరకు మేకింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ ఆయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది, వడగట్టాల్సి ఉంటుంది. ఇది ఆయిల్, ఇది చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఈ నాప్ నుంచి బయటకు అయితే వస్తుంది ఆయిల్. సో తిరిగిన కామన్ అయితే ఆయిల్ అయితే పడుతూ ఉంటుంది గైస్, చూడొచ్చు.